ఇంత చరిత్ర దాగి ఉన్న ఈ వరంగల్ యొక్క కోట చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా చరిత్ర యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్ప కళ సంపదకు నిలయం. కాకతీయ కీర్తి తోరణాలు, స్వయంభూ వెలిసిన శివాలయం, ఏకశిల గట్టు, గుండు చెరువు, కుష్మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు 3 ప్రాకారాలు ఉన్నాయి. ఈ ప్రాకారాలు అవశేషాలు ఇప్పటికీ కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది. దీనిని ధరణికోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతికోట. గ్రానైట్ రాళ్లతో